హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే తెలంగాణ మాండలిక పదాలు వాటి యొక్క అర్థాలు అన్నీ కూడా చూద్దాము. వీటిలో ఫస్ట్ వచ్చి గంజు. గంజు అనగా పెద్ద గిన్నె అని అర్థం వస్తుంది. అలాగే కంచం. కంచం అంటే పళ్ళెం. ముంత. ముంత అనగా చెంబు అని అర్థము. నెక్స్ట్ అర్ర మిద్దె అంటే గది అని అర్థము. నెక్స్ట్ లగ్గం. లగ్గం అనగా పెళ్ళి అని అర్థము. అరుసుకోవడం. అరుసుకోవడం అనగా మర్యాద చేయడం అని అర్థం వస్తుంది. అలాగే ఓమ. ఓమ అనగా వాము. నెక్స్ట్ బూగ. బూగ అనగా తూనీగా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కుల్ల. కుల్ల అనగా టోపీ అని అర్థము. నెక్స్ట్ దోవతి. దోవతి అనగా పంచె అని అర్థం. నెక్స్ట్ చెక్క. చెక్క అనగా గిర్న లేదా మర అని అర్థం వస్తుంది. చద్దరు. చద్దరు అనగా దుప్పటి అని అర్థము. గమ్మున. గమ్మున అంటే మాట్లాడకుండా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పిరం. పిరం అనగా ధర ఎక్కువ అని అర్థం వస్తుంది. గొట్టు. గొట్టు అనగా కఠినం అని అర్థం. నెక్స్ట్ జరంత. జరంత అంటే కొంచెము అని అర్థం. నెక్స్ట్ లొల్లి. లొల్లి అనగా గొడవ అని అర్థం. మస్తు. నెక్స్ట్ మస్తు. మస్తు అనగా ఎక్కువ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ బీరానా. బీరానా అనగా తొందర, తొందరగా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సైదం. సైదం అనగా గోధుమ పిండి. సో ఈ సైదం అనే అర్థం మనకి ఎస్జిటి 2018లో గోధుమ పిండి అనే అర్థాన్ని ఇచ్చే తెలంగాణ పదం ఏంటి అని అడిగారు. సో సైదం అనగా గోధుమ పిండి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ముత్తెమంత. ముత్తెమంత అనగా కొంచెం అని అర్థం. నెక్స్ట్ పైలం. పైలం అనగా పదిలం. పదిలం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ బరిగే. బరిగే అనగా బెత్తం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ నొసలు. నొసలు అనగా నుదురు. నుదురు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ గజ్జెలు. గజ్జెలు అనగా పట్టీలు. పట్టీలు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వెనక సిరి. వెనక సిరి అంటే తరువాత. వెనక సిరి అంటే తరువాత అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ పిసిరంత. పిసిరంత అనగా కొంచెము అని అర్థం. నెక్స్ట్ సర్ది. సర్ది అనగా జలుబు. జలుబు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ నివద్ది. నివద్ది అనగా నిజం. నిజం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇమానం. ఇమానం అంటే ఒట్టు. నెక్స్ట్ కమ్మ. కమ్మ అనగా పేపరు. నెక్స్ట్ చెవకమ్మలు. చెవకమ్మలు అనగా చెవిదిద్దులు. చెవిదిద్దులు అనే అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇగురం. ఇగురం అనగా ఉపాయం. నెక్స్ట్ పోత్రం. పోత్రం అనగా రుబ్బురాయి. రుబ్బురాయి. పోత్రం అనగా రుబ్బురాయి. నెక్స్ట్ విసుర్రాయి. విసుర్రాయి అనగా తిరుగతి. విసుర్రాయి అంటే తిరగలి అంటాం కదా, తిరగలి. దీని తిరుగతి విసుర్రాయి. నెక్స్ట్ అంగి. అంగి అనగా చొక్కా. నెక్స్ట్ గుల్ల. గుల్ల అనగా గంప. గుల్ల. గుల్ల అంటే గంప అని. నెక్స్ట్ పలారం. పలారం అనగా పలహారం. ప్రసాదం అంటాం కదా, పలహారం. పలారం అనగా. నెక్స్ట్ గుమ్మి. గుమ్మి అనగా గాదె. గుమ్మి అంటే గాదె అనే అర్థం. నెక్స్ట్ కాక. కాక అనగా వేడి. నెక్స్ట్ పర్వతం లేదా సర్గతం. సర్గతం అనగా అట్ల కాడ. నెక్స్ట్ దడి. దడి అనగా కంచె అని అర్థం. నెక్స్ట్ మడుగులు. మడుగులు అనగా మురుకులు. మురుకు. మడుగులు అనగా మురుకులు అనే అర్థం. నెక్స్ట్ కళ్యామాకు. కళ్యమాకు. కళ్యమాకు అనగా కరివేపాకు. కరివేపాకు. నెక్స్ట్ ఆగమాగం. ఆగమాగం అంటే హడావుడి. నెక్స్ట్ మోట. మోట అనగా మోట అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ తూము. తూము అనగా మధు అని అర్థం. నెక్స్ట్ కామ్డి. కామ్డి అనగా ఊజు అని అర్థం. నెక్స్ట్ పాలే. పాలే అనగా మేడి. మేడి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ కర్రు. కర్రు అనగా నక్కు అని అర్థం. నెక్స్ట్ పెండ. పెండ అనగా పేడ. నెక్స్ట్ గిర్ర లేదా పయ్యే. గిర్ర లేదా పయ్య అనగా ఉండ లేదా చక్రం అని అర్థం. ఉండ లేదా చక్రం అనే అర్థం. నెక్స్ట్ అనిగెంకాయ. అనిగెంకాయ అనగా అనపకాయ. నెక్స్ట్ పుంటికూర. పుంటికూర అనగా గోంగూర అని అర్థం. నెక్స్ట్ చోడి. చోడి అనగా తమిదెలు. చోడి అనగా తమిదెలు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సజ్జ. సజ్జ అనగా సద్ద. సజ్జ అనగా సద్ద అనే అర్థం.
నెక్స్ట్ ఎలుగు, ఎలుగు అనగా కంచె అని అర్థం. నెక్స్ట్ గొడ్లం, గొడ్లం అనగా గొలుసు, గొలుసు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ గడ్డపార, గడ్డపార అనగా గుణపం. నెక్స్ట్ సింగిడి, సింగిడి అనగా హరివిల్లు. నెక్స్ట్ ఆనెము, ఆనెము అనగా దేశము. నెక్స్ట్ కందిలి, కందిలి అనగా లాంతరు. నెక్స్ట్ గోండు, గోండు అనగా జిగురు, జిగురు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ జిమ్ములు, జిమ్ములు అనగా చేపలు అని అర్థం. నెక్స్ట్ లగాంచి, లగాంచి అనగా బలంగా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఆపతి, ఆపతి అనగా కష్టం, కష్టం అనే అర్థం వస్తుంది. ఉరుకు, ఉరుకు అనగా పరుగు. నెక్స్ట్ రికాం, రికాం అనగా తీరిక. నెక్స్ట్ దడి, దడి అంటే కంచె. నెక్స్ట్ మునుపు, మునుపు అంటే క్రితం, క్రితం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సొక్కం, సొక్కం అనగా మంచి లేదా నిజాయితీ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ అల్కాగా, అల్కాగా అంటే తేలికగా అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఉసికే, ఉసికే అంటే ఇసుక, ఇసుకే. నెక్స్ట్ బుక్కు, బుక్కు అనగా తిను, బుక్కు అంటే తిను అని. సందుగు అంటే పెట్టె అని అర్థం, సందుగు అంటే పెట్టె. నెక్స్ట్ బోళ్ళు, బోళ్ళు అనగా బోర్లు, వంట గిన్నెలు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ భయానా అనగా ముందు ఇచ్చే డబ్బు, ముందు ఇచ్చే డబ్బు. భయానా ముందు ఇచ్చే డబ్బు, అడ్వాన్స్ని భయానా అంటారు. నెక్స్ట్ నెక్స్ట్ యారాలు, యారాలు అంటే తోడి కోడలు అని అర్థం, తోడి కోడల్ని యారాలు అంటారు. నెక్స్ట్ తిట్లమర్ల, తెల్లమర్ల అంటే వెనుకది ముందుకు, ముందుది వెనుక అని అర్థం. వెనకది ముందుకు, ముందుది వెనక కన్నం, వెనక కానీ అర్థం. నెక్స్ట్ ఎల్లెల్కల అంటే వెళ్ళకిల అని అర్థం, ఎల్లెల్కల అంటే వెళ్ళకిల అని అర్థం. నెక్స్ట్ ఆమడలు, ఆమడలు అనగా కవలలు, కవలనే ఆమడలు అంటారు. నెక్స్ట్ ధూప, ధూప అంటే దప్పిక, దప్పిక అనే అర్థం. నెక్స్ట్ దేవులాడు అంటే వెతుకు అని అర్థం. నెక్స్ట్ తక్కెడ, తక్కెడ అనగా త్రాసు అని అర్థము. నెక్స్ట్ దూరస్తు, దూరస్తు అనగా బాగు చేయు అని అర్థం. నెక్స్ట్ తప్పుకు, తప్పుకు అనగా మూత అని అర్థం. నెక్స్ట్ బుగులు, బుగులు అంటే భయం, బుగులు అనగా భయం అని అర్థం. నెక్స్ట్ చెండు, చెండు అంటే బంతి, చెండు, చెండు అంటే బంతి. నెక్స్ట్ పుడ, పుడ అంటే ప్యాకెట్, పుడ అనగా ప్యాకెట్ అని అర్థం. నెక్స్ట్ కారటు, కారటు అనగా ఉత్తరం, కారటు అంటే ఉత్తరం అని అర్థం. నెక్స్ట్ ఆగాబు, ఆగాబు అంటే అత్యాస అని అర్థం. నెక్స్ట్ సైసు, సైసు అనగా ఉండు అని అర్థం. నెక్స్ట్ కొప్పెర, కొప్పెర అనగా వేడి నీళ్ళ కాగు, వేడి నీళ్ళ కాగు అని అర్థము. నెక్స్ట్ తంతె, తంతె అనగా మెట్టు అని అర్థము. కపాయం, కపాయం అనగా పొదుపు అని అర్థం. నెక్స్ట్ లిక్కి, లిక్కి అనగా చిన్న కొడవలి, లిక్కి అంటే చిన్న కొడవలి అని అర్థం. నెక్స్ట్ బయలెల్లి, బయలెల్లి అంటే బయలుదేరి. నెక్స్ట్ షర్బత్, షర్బత్ అనగా పానీయం అని అర్థం. నెక్స్ట్ బటువు, బటువు అనగా ఉంగరం, ఉంగరం అని అర్థం. నెక్స్ట్ సోయి, సోయి అనగా ఆలోచన, సోయి అంటే ఆలోచన. నెక్స్ట్ సారలు లేదా సార్కలు అనగా గీతలు, సారలు లేదా సార్కలు అంటే గీతలు అని అర్థము. నెక్స్ట్ సుతారి అనగా మేస్త్రి అని అర్థము. నెక్స్ట్ కాంట, కాంట అంటే పిన్నీసు అని అర్థం. నెక్స్ట్ కురచ, కురచ అంటే పొట్టి అని అర్థం. నెక్స్ట్ కీచుపిట్ట, కీచుపిట్ట అనగా ఈల. నెక్స్ట్ మురంగడ్డ, మురంగడ్డ అంటే చిలగడ దుంప లేదా గెన్సిగడ్డ. నెక్స్ట్ బుడబుంగ అంటే నీటి కోడి అని అర్థము. నెక్స్ట్ గంగాళం, గంగాళం అంటే పెద్ద పాత్ర అని అర్థము. నెక్స్ట్ దండుగ, దండుగ అనగా జరిమానా. నెక్స్ట్ మొగులు, మొగులు అంటే మేఘం లేదా ఆకాశం. నెక్స్ట్ కీసా, కీసా అనగా జేబు. నెక్స్ట్ ముంత, ముంత అంటే చెంబు. నెక్స్ట్ సొక్కం, సొక్కం అంటే మంచి అని అర్థము. మనకి టెట్లో వీటి మీద బిట్స్ ఎలా వస్తున్నాయో చూద్దాము. ఇక్కడ ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు. చలి పెడుతున్నది, అర్రలకెళ్ళి బయటికి వెళ్తలేదు. ఈ వాక్యంలో అర్ర అనే మాటకు అర్థం ఏంటి అని అడిగారు.
చలి పెడుతున్నది, అర్రలోకి వెళ్ళి బయటికి వెళ్తలేదు. ఈ వాక్యంలో అర్ర అనే పదానికి అర్థం ఏంటని అడిగారు. ఇది టీఆర్టీ 2016లో జరిగిన టీఆర్టీలో ఇచ్చారు. సో దీనికి అర్థం అర్ర అనగా మనకి గది అని అర్థం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి గది. నెక్స్ట్ టెట్ పేపర్ 2లో 2016లో ఇచ్చారు. మొరిమెన అనే తెలంగాణ పదానికి అర్థం ఏంటి అని అడిగారు. మొరిమెన అనే తెలంగాణ పదానికి అర్థం. సో మొరిమెన అనగా ఊరేగించు అని అర్థం. ఊరేగించు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ బిట్, గోధుమ పిండి అనే అర్థాన్ని ఇచ్చే తెలంగాణ పదం. సో గోధుమ పిండి అనే అర్థాన్ని ఇచ్చే తెలంగాణ పదం ఏంటి అని అడిగారు. ఎస్జిటి 2018లో అడిగారు. సో సైదం అనే అర్థం వస్తుంది. గోధుమ పిండి అనగా సైదం అనే అర్థం వస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.